హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరి తెలంగాణలో ఎప్పుడెప్పటి నుంచో అని ఎదురు చూస్తున్నటువంటి జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు వచ్చేసి వీరి ఖాతాల్లోకి రూ. 4016 జమ చేస్తే ఇక ఇటువంటి వారి ఖాతాలోకి రూ. 6016 కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చుకొని కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇదివరకు రూ. 2016 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 4016 ఇప్పటివరకు ఎవరైతే తీసుకుంటున్నారో వృద్ధులు, ఇక అటువంటి వారందరికీ కూడా వృద్ధులు, అదేవిధంగా మనకి వికలాంగులు వంటి ఉన్నటువంటి వారందరికీ కూడా రూ. 6016 జమ చేసేందుకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు. ఇక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ఒక్కొక్క మహిళకి కూడా రూ. 2500 ఏడాదికి దాదాపు రూ. 30,000 రిలీజ్ చేసేటువంటి ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు అన్న వివరాలు మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే ఇక్కడ క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి రూ. 2,000 తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా రూ. 4,000, ఇటు రూ. 4,000 తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్త పెన్షన్లు రానున్నటువంటి మరో 100 రోజుల నుంచి మనకి ఏదైతే 50 రోజుల వరకు సమాచారం అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే మనకి ఈ జూలై నెలలో కూడా తిరిగి పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారు అన్నమాట. హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అనేది ఉందన్నటువంటి నేపథ్యంలో ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులకే మొగ్గు చూపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మరి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయని మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి దాదాపు మరో ఏదైతే 2 నెలల నుంచి నెల వరకు సమయం అనేది పట్టొచ్చు అనేది తెలుస్తుంది. అన్ని సరిగ్గా నిధుల సర్దుబాటు అనేది కుదిరినట్లయితే మనకి రాబోతున్నటువంటి ఆగస్టు నెలలో మొదటి వారంలో లేదంటే చివరి వారంలోనైతే మనకి కొత్త పెన్షన్ డబ్బుల్ని, మహాలక్ష్మి పథకం డబ్బుల్ని రిలీజ్ చేసే అవకాశాలు ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నాయని మీరు ఇక్కడ గమనించగలరని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఈరోజు నాకు కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.